So what is the Republic Day? Now our young children, younger students, my brothers, sisters, they spoke very nicely. I need not speak again. But why I am speaking? Because uttering parrot words is a different. Constitution book is there. Great पवित्र ग्रंथ is there. एक बहुत बड़ा ग्रंथ है हमारे पास कॉन्स्टिट्यूशन का, संविधान का, महान पवित्र है, दुनिया में महान है. और श्रद्धेय भारत रत्न बोधिसत्व बाबा अम्बेडकर जी ने उसको फाइनल किया है. लेकिन है क्या उसमें? వి ఆల్వేస్ అటర్ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ. అర్థం ఏమిటి అసలు? ఈక్వాలిటీ, నేను ఈ పొడుగున్నాను, ఇప్పుడు ఆ బాస్కెట్బాల్ అతను నాకంటే పొడుగున్నాడు అబ్బాయి, ఒక ఆయన లావుగా ఉన్నాడు, అది ఈక్వాలిటీ కాదు. ఈక్వాలిటీ ఇన్ మైండ్స్ అండ్ హార్ట్స్, దట్ ఈజ్ ఈక్వాలిటీ. డూ వీ ప్రాక్టీస్ ఇట్? ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రాక్టీస్ ఇట్. బికాస్ వాళ్ళు ఉదయం మాకు టిఫిన్ పెట్టారు రమాదేవి గారు అని, ఆవిడ ఇక్కడ పనిచేసి అటెండ్ అయి ఉంటారు. మాకు ప్రిన్సిపల్ అల్పాహారం పెట్టించారు ప్రిన్సిపాల్ గారు. తర్వాత కుమారయ్య గారు వచ్చారు. కుమారయ్య గారి చైర్మన్, ప్రిన్సిపాల్ గారు ఒక పొజిషన్లో ఉన్నారు, కానీ రమాదేవి గారు ఒక అటెండరు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ దేర్. వీళ్ళందరి పట్ల సరైన గౌరవము, ఆత్మీయత, స్నేహము, మర్యాద, సోషల్ రెస్పెక్ట్, దట్ ఈజ్ ఈక్వాలిటీ, విచ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ టుడే. చాలా వినయంతో నేను అప్పీల్ చేస్తున్నాను. మెనీ హాస్టల్స్లో, డిగ్రీ మెడికల్ కాలేజ్ హాస్టల్స్లో, అక్కడ వంట చేసే వాళ్ళ మీద గ్లాస్ ఇట్లా గట్టి కొడతారు. వాళ్ళు వంట చేసే వాళ్ళని బెదిరిస్తారు, అవమానపరుస్తారు. నో, దట్ ఈజ్ నాట్ గణతంత్ర దినోత్సవం కాదది. భారతదేశంలో, మన దేశంలో ప్రతి వ్యక్తిని గౌరవించే సంస్కారం, సంస్కృతి మనకుంది. అతను సఫాయి కర్మచారి కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక వేద పండితుడు కావచ్చు, చదువు రావచ్చు, చదువు రాకపోవచ్చు, కానీ ప్రతి మనిషిలో దైవాంశ ఉంది. దెర్ ఇస్ డివినిటీ ఎవ్రీవేర్. బికాజ్ వాట్ ఈజ్ సంస్కృతి? సంస్కృతి అంటే నృత్యం కాదు. ఇప్పుడు వాళ్ళు చేసిన బ్రహ్మాండమైన నృత్యం చేశారు, శివ తాండవం చేశారు. దాని వెనకాల అర్థం ఏమిటంటే దిస్ హోల్ క్రియేషన్ ఈజ్ ఫ్రమ్ సేమ్ డివినిటీ. ఇన్ కెమిస్ట్రీ మ్యాటర్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్, మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థము పరివర్తన చెంది, పదార్థము విధ్వంసము కాదు. ఫ్రమ్ ద సేమ్ మ్యాటర్, ఫ్రమ్ ద సేమ్ డివినిటీ, ద హోల్ క్రియేషన్ హెస్ బీన్ మేనిఫెస్టెడ్. బట్ దెర్ ఇస్ డైవర్సిటీ. పంచమహాభూతాలు ఉన్నాయి, మానవ లోకం ఉంది, పశు సంపద ఉంది, చెట్లు చేమలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా సేమ్ డివినిటీ ఇస్ దేర్. దట్ ఈస్ వై దెర్ ఇస్ వన్నెస్ ఇన్ ద ఎంటైర్ నేచర్. వన్నెస్, దట్ ఈస్ భారతీయ సంస్కృతి. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. There is no feeling of high and low, no high caste, no lower caste, no high varna, no low varna. It is all adharma. It is all unconstitutional. It is anti-humanity, for which Republic India stands. That equality, liberty and fraternity. Just I am reminding to all the elders and parents, Shraddha Baba Ambedkar ji told, this equality, liberty and fraternity, I have not taken from French Revolution. I have taken from the Buddha, the great Buddha, the Karuna, the Daya, the Ahimsa. Again, Baba Ambedkar ji says, in the name of liberty, equality goes out. In the name of equality, liberty goes out. So for guarantee of liberty and equality, fraternity is guarantee. That is basis. రక్త సంబంధం అంటాం మనం. అన్నదమ్ములు కొట్లాడితే కోర్టుకు వెళ్తే ఎవరంటారు, రే రక్త సంబంధం రా అంటారు, పేగు సంబంధం రా అంటారు. మనందరికీ రక్త సంబంధం ఉంది. రక్త సంబంధం ఉన్నప్పుడు ఒక చపరాసి పనిచేసినా, పండితుడిగా పనిచేసినా, రక్త సంబంధం వల్ల మనలో ఆత్మీయత ఉంటుంది. దట్ ఈస్ ఫ్రెటర్నిటీ. అందుకే మనం ప్రారంభంలో భారత మాతాకి చెప్పాం. అందుకే వేదంలో చెప్పారు, మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ. ఈ భూమి తల్లి, తల్లికి మనం సంతానము. ఈ భూమి తల్లి అయినప్పుడు, తల్లికి మనం సంతానమైనప్పుడు మనందరికీ రక్త సంబంధం ఉంది. వేర్ ఆల్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ మదర్ ల్యాండ్. దట్ ఈస్ ఓన్లీ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. ఒక పూజా పద్ధతి యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ కాదు. దెర్ ఇస్ అ డైవర్సిటీ. భగవంతుడి పేర్లు, అనేక పేర్లు యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ కాదు. ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఈజ్ దట్ వన్నెస్, this motherland, Bharat Mata. The equality and liberty and fraternity that came in the constitution. My elders, my dear brothers and sisters, even after 75 years of independence of our country, our society has not achieved this equality, liberty and fraternity, because it is in the hearts of the people, in the behavior of the people. So many achievements we have done. Definitely I am appreciating. With folded hands, I am saying the namaskar to everybody here. But when we go into the reality in our daily life, we have to practice all these great achievements in our daily life. That is why Republic Day is giving us a great message.